రాత్రికాల ప్రార్థన. ఆకాశము మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చిన మా తండ్రి, మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని రక్షించి కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, ప్రతి విషయంలో మాకు తోడై ఉండి వెన్నంటే ఉండి మాకు బలమును, శక్తిని దయచేసినందుకు, మా యొక్క ప్రతి పనిని కూడా ఆశీర్వదించినందుకు, ఫలించేవారిగా మీ సన్నిధిలో నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా మా యొక్క ప్రతి మార్గములో తండ్రి మీ దేవదూతల కంచె దయచేసి ఏ ప్రమాదము, అపాయము జరగకుండా కాపాడిన దేవా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, ఈరోజున మా అవసరతలన్నీ కూడా తీరుస్తూ మమ్మల్ని సంతోషింప చేసినందుకు మరొకసారి మీ సన్నిధిన సజీవులంగా చేరి ఈ విధముగా సంఘముగా ప్రార్థించుకొనడానికి మీరు మా ఎడల చూపించిన కృపను బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనము ద్వారా ఈ రాత్రికాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, ఈ లోకంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధాకరమైన పరిస్థితులు మాకెదురవుతున్నాయి తండ్రి. అయ్యా, వాటిని బట్టి మేము కృంగిపోవద్దని, వాటిని బట్టి మేము వెనుదిరిగిపోకూడదని, వాటిని బట్టి చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ కూడా వదిలివేయకూడదని, వాటిని సహించినప్పుడే, వాటిని భరించినప్పుడే నాయన మేము మరలా నూతనముగా, మరలా విజయం వైపు ప్రయాణిస్తామని సెలవిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున వచ్చిన కష్టం అది రేపటి మా విజయం కొరకే వచ్చిందని మాలో ఉన్న ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించండి. వారిలో ఉన్న నిస్సత్తువను, నిరాశను యేసునామములో రాత్రి సమయంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయాలు ఎరిగి ఉన్న దేవుడవు నాయన, ప్రతి ఒక్క హృదయ ఆలోచనను తండ్రి మీ చిత్తంలో నెరవేర్చమని అడుగుతున్నాం. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను బట్టి మొరబెడుతున్నామయ్యా. అయ్యా, వారికి ఉన్న వ్యాధి బాధలను బట్టి బిడ్డలు కృంగిపోతున్నాంగా తండ్రి, బలహీన పడిపోతున్నాంగా ప్రభు. ఐసీయూలలో, హాస్పిటల్స్లో జాయిన్ అయిన పరిస్థితుల్లో ఉంటుండగా నాయన బిడ్డలను తండ్రి మీరే తాకండి. స్వస్థపరిచే హస్తము ద్వారా సంపూర్ణమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా అపవాది దురాత్మ శక్తుల చేత ఎంతమంది అయితే పీడించబడుతున్నారో యేసు నామములో వారికి వాటిలో నుంచి విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగానైనా అప్పుల సమస్యలతో కూడా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. ఆర్థికంగా ఎంత ప్రయత్నించినా తండ్రి వృద్ధి కాలేని స్థితుల్లో అన్ని కోల్పోయిన వ్యక్తులుగా తండ్రి, పేదవారిగా ప్రభువా, ఒక పూట భోజనానికి కూడా కావలసిన ధనము లేక తండ్రి ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు. వారి యొక్క ప్రతి ఒక్క చేతుల కష్టార్జితం ఆశీర్వదించి అయ్యా వారి పైన మీ యొక్క దీవెనలు కుమ్మరించమని బ్రతిమాలుకుంటున్నాం. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి. వారి ఎడల మీ న్యాయమును కనపరచండి తండ్రి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారయ్యా, మీ చిత్తంలో వారి వివాహమును జరిగించండి తండ్రి. అయా, గర్భఫలం లేని ప్రతి బిడ్డను గురించి అడుగుతున్నాము. వారి యొక్క గర్భమును తాకండి, వారి లోపాలన్నిటిని సవరించి బిడ్డలకు యేసు నామములో సంతానము దయచేయండి తండ్రి. అయా, కుటుంబ సమస్యలను బట్టి మొరబెడుతున్నారు తండ్రి. సఖ్యత లేని కుటుంబాలు ప్రభువా, అశాంతికరమైన పరిస్థితులనైనా, భార్యాభర్తల మధ్య గొడవలనైనా, తల్లిదండ్రులు బిడ్డల మధ్య తండ్రి అవిధేయకరమైన పరిస్థితులు తండ్రి, వాటన్నిటిలో నుంచి తండ్రి విడుదల దయచేయండి. శాంతితో, నెమ్మదితో వారి కుటుంబాలను నింపండి ప్రభువా. అయ్యా, ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారందరికీ మీరు తోడయుండి క్షేమాన్ని దయచేయమని, పనులను ఆశీర్వదించమని అడుగుతున్నాము. వీసా, ఇమిగ్రేషన్, పాస్పోర్ట్స్ విషయంలో మీ కృపను కుమ్మరించండి తండ్రి. అయ్యా, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో మంచి జాబ్ను బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, మరి వేటి కొరకైతే అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా బిడ్డలకు అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. అయా, నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారిని బట్టి కూడా అడుగుతున్నాము. ఈ రాత్రిన ప్రభువా బిడ్డలకు క్షేమాన్ని దయచేసి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి.
అయా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ సైనికులందరినీ కూడా ఈ రాత్రంతను కాచి కాపాడి భద్రపరచండి ప్రభువా. నాయనా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి ప్రభువా. అయా, ఏ దొంగలు, ఏ శత్రువులు, ఏ అపాయము, ఏ విరోధి ప్రభువా మా దరికి చేరకుండా, మమ్మల్ని ముట్టకుండా ఈ రాత్రంతా మీరు మీ యొక్క భద్రత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు, ఎటువంటి భయాలు, బలహీనతలు ఏ ఒక్కరికి కూడా కలగకుండా ప్రతి బిడ్డను కంటి నిండా నిద్రతో, సుఖవంతమైన నిద్రతో సంతృప్తి పరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని ఈ రాత్రిని మీ పాద సన్నిధిన పెడుతుండగా తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు సహాయం అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.